ప్రపంచవ్యాప్తంగా ఆహార సమస్య తలెత్తుతుందా? కోట్లాది మంది ఆకలితో అలమటించిపోవాల్సి వస్తుందనా? పశ్చిమాసియాలో ఆహార భద్రతకు సమస్య వస్తుందా? వ్యవసాయం చేయాలన్నా కష్టమేనా? ఎరువులు దొరకవా? ఇలాంటి సమస్యలకు ముగింపు ఎప్పుడు? ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమాసియా, మిగతా ఆసియా దేశాల్లో తీవ్రమైన ఆహార భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సంక్షోభం ప్రధానంగా ఇంధన ధరలు అన్ని దేశాల్లోనూ పెరిగాయి. ఈ ఏడాది ఎరువుల సరఫరా అంతంత మాత్రంగానే ఉండనుంది. యూరియా, అమ్మోనియా వంటి ఎరువుల సరఫరా స్తంభించడంతో థాయిలాండ్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రైతులు పంట సాగును తగ్గించుకుంటున్నారు. చాలా చోట్ల వ్యవసాయాన్ని ఆపేశారు. ప్రపంచ ఇంధన మరియు ఎరువుల రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్యం నిలిచిపోవటం, సముద్రపు బీమా ప్రీమియం ధరలు 400% వరకు పెరగటం ఆహార దిగుమతుల ఖర్చును ఆకాశానికి తాకేలా చేసింది. కువైట్, ఖతార్ లాంటి దేశాల నుంచి ఎరువుల సరఫరా ఈ ఏడాది దెబ్బతింది. దీంతో యుద్ధం వల్ల పంటలు సాగు చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఏడాది ఆకలి కేకలు పశ్చిమాసియాలో తప్పేలా లేవు. అమెరికా మొదలుపెట్టింది కానీ తాను కూడా కొన్ని లక్షల డాలర్ల ఖర్చు పెట్టేసి యుద్ధం చేసింది, ఖరీదైన యుద్ధం. దానిలో డబ్బు పోయింది, గబ్బు పట్టింది. ఇవాళ పలాయనవాదం అంటే కాల్పుల విరమణ పేరు మీద ఇరాన్తోని ఎక్కడ గెలిచింది కనుక అమెరికా అన్ని దేశాలతో, వియత్నాం నుంచి మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ దాకా ఇరాక్తో కూడా యుద్ధం చేసి ఎక్కడ గెలిచింది లేదు, పలాయనవాదమే కనుక ఇప్పుడు కూడా పలాయన మంత్రం పాటిస్తున్నది. దానివల్ల ప్రపంచానికి ఒక ముప్పు తీసుకొచ్చింది. మన పక్కన పెడదాం, మనం చాలా సేఫ్గా ఉన్నట్టు లెక్క. కానీ చాలా ఆఫ్రికన్ దేశాలు, చాలా యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా ఇటు పక్కన మనకు ఆసియా దేశాలు, దక్షిణాసియా, అట్లాగే ఈ దేశాలన్నీ కూడా కున్నా వెళ్ళిపోతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, అట్లాగే నేపాల్, ఇటు పక్కన పెద్ద పాకిస్తాన్, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనుక దీన్ని తీసుకుంటే ఇవాళ యుద్ధం ఆగకపోతే బాగా నష్టపోయే దేశాలు నేను చెప్పినాయని కూడా పాకిస్తాన్ మొట్టమొదటి దేశం అవుతుంది. భలే పాకిస్తానే. ఎందుకంటే మిగతా దేశాలు, యూరోపియన్ దేశాలు తక్కువ జనాభా, వాడు ఏదో రకంగా తట్టుకుంటారు. కానీ మనకు దక్షిణాసియా దేశాలు మాత్రం చాలా కునాలిపోయే పరిస్థితి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం అనేక ఆఖరి చావులకు కారణమవుతుంది. ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఆహార ధరలది అదే పరిస్థితి. అందుకే ఏది కావాలన్నా మార్కెట్లో అధిక ధరలు చెల్లించాల్సిందే. అంటే ధనికులకు పర్వాలేదు, కానీ పేదలు మరిన్ని సమస్యలు ఎదుర్కొనక తప్పదు. వారు మార్కెట్లో ఎక్కువ పెట్టి కొనలేక, పంటలు పండించలేక సతమతమయ్యే పరిస్థితి. యుద్ధం వల్ల వ్యవసాయం చేయటం చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారుతోంది. ప్రపంచంలో 3/1 ఎరువులు గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. ఇవి ఆగిపోవడంతో ఎరువుల ధరలు కొండెక్కిపోతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో మన దగ్గర యూరియా దొరకని పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆహారం దొరక్క 4,50,00,000 మంది అదనంగా ఆకలితో అలమటిస్తారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఆఫ్రికాలో లక్షల మంది ఆహారం లేక చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆహార ధరల కంటే అధికంగా ఎరువులు, ఇంధన ధరలు ఉండటంతో అమెరికా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. లేబర్ కాస్ట్ కూడా బాగా పెరగటంతో అమెరికా వ్యవసాయ రంగం మనుగడకే ముప్పు వాటిల్లేలా ఉంది. 2026 నాట్లు వేసే కాలానికి తమకు అవసరమైన ఎరువులను సుమారు 25% మంది రైతులు ఇంకా కొనుగోలు చేయలేదని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అమెరికా, కెనడా, యూరప్, చైనా, ఇండియా లాంటి దేశాలపై ప్రభావం చూపనుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం చూపెట్టింది ఏంటంటే ప్రపంచమంతా ఎక్కువగా ఆధారపడిపోయింది. అరబ్ దేశాలు ఇరాన్ మీద ఆయిల్కి, కెమికల్స్కి, అన్నిటికీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ గత 60 రోజులు బట్టి ప్రపంచం మెల్లిగా అడ్జస్ట్ కూడా అయిపోతుంది. ఇక్కడ వేరే వేరే చోట్ల నుంచి కావలసిన వస్తువులన్నీ తయారు చేసుకోవటం, అడ్జస్ట్ అవటం అనేది జరుగుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇంకా కొన్ని రోజులు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచంలో మాత్రం ఫుడ్ షార్టేజ్ ఎక్కడ లేదు. చాలా సంవత్సరాలు బట్టి ఫుడ్ ప్రొడక్షన్ అవసరానికంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి అలాంటి ఇబ్బందులు రావు. ఎల్పిజి, ఆయిల్, చమురు అన్నిటికీ ఇతర దేశాల నుంచి కూడా సప్లై వస్తుంది, ఇంకొన్నలో కలిసిపోతారు. యూరియా ధర టన్నుకు $693 చేరుకుంది. ఇది యుద్ధానికి ముందు ధర కన్నా 49% అధికం.
అమెరికా ఎకనామిక్ రీసెర్చ్ సర్వీస్ అంచనా ప్రకారం 2026లో ఆహార ధరలు మరో 3.6% పెరిగే అవకాశం ఉంది. వరుసగా 10 ఏళ్ల పాటు రికార్డు స్థాయి దిగుబడిని సాధించిన బియ్యం ఉత్పత్తికి ఇప్పుడు బ్రేక్ పడనుంది. 2026-27 సీజన్లో ప్రపంచవ్యాప్తంగా ధాన్యం దిగుబడి 538 మిలియన్ టన్నులకు పడిపోవచ్చని అంచనా. గత 11 ఏళ్లలో ఉత్పత్తి తగ్గటం ఇదే మొదటిసారి. ప్రధానంగా ప్రపంచానికి అన్నపూర్ణగా ఉన్న భారత్, మయన్మార్, అమెరికా వంటి దేశాల్లో ఉత్పత్తి ఏకంగా 15% వరకు తగ్గే అవకాశం ఉందని అమెరికా రిపోర్టు తెలిపింది. ఇది ఆహార సంక్షోభానికి దారితీసేలా ఉంది. హర్ముజ్ జలసంధి ద్వారా ఎరువులు, వ్యవసాయ పరికరాల రవాణాకు ఇబ్బంది కలిగించొద్దంటూ ఐక్యరాజ్య సమితి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇరాన్ను ఐక్యరాజ్య సమితి అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆగ్నేయాసియాలో రైతులు ఇంధనం, ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఇది బియ్యం వంటి ప్రధాన ఆహార పంటలపై ప్రభావం చూపుతుంది. ఆఫ్రికా దేశాలకు నూకలు పంపించాలన్నా కుదరని పరిస్థితి. ఆఫ్రికా ఆహార దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.